చెప్పిన తర్వాత ఇట్లా వెళ్ళిపోవచ్చు. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన పిఎంసి ప్రసార కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా మనం వీక్షించడానికి ముఖ్య కారణమైన శ్రీ సత్యం గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు. సత్యం గారు సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు జాబ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. తను జాబ్ కోసం ఇక్కడికి రావడానికి కూడా దాని వెనకాల ఎంతో అద్భుతమైనటువంటి కథ ఉంది. ఆ యొక్క స్టోరీ అంతా మనం ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ముఖ్యంగా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా వినూత్నమైనటువంటి రీతిలో ఆ యొక్క కార్యక్రమాలను ప్రసారం చేయడానికి మరి తన యొక్క క్రియేటివిటీని అంతా ఉపయోగిస్తూ ఈరోజు మనం చూస్తున్నటువంటి మన ఛానల్ ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీ సత్యం గారు, ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు తన యొక్క బాధ్యతగా పనిచేయడం ఉంటుంది. కానీ సత్యం గారు మార్నింగ్ 8 గంటలకే వచ్చి మరి రాత్రి 10, 11, 12 లేటెస్ట్గా మరి రాఖీ పౌర్ణిమ జరిగింది. మరి 9 నుంచి 12 వరకు మనం ఆ యొక్క ప్రోగ్రామ్ని మనం జరుపుకుంటాం. రాత్రి 12 గంటల వరకు ప్రోగ్రామ్ అంతా చేసుకొని రాత్రి ఇక్కడే పడుకొని మరి పొద్దున ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక ఎంప్లాయీ లాగా కాదు, మన కుటుంబ సభ్యుడిలాగా, పిరమిడ్ మాస్టర్ లాగా తను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యూర్ వెజిటేరియన్ అయ్యి మరి ప్రతిరోజు ధ్యానం చేస్తూ చక్కగా మన యొక్క కార్యక్రమాలను నిత్య నూతనంగా తీసుకురావడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. మనం వర్క్ చేసినప్పుడు ఈ ప్రెమిసెస్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్క ఎంప్లాయీ మైండ్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరితో ఆ వర్క్ అవుట్పుట్ని తీసుకోవాలంటే కత్తి మీద సామలాగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ యొక్క మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆ కంటెంట్ని తీసుకురావడంలో మరి సార్కి ఎంతో ఎక్స్పీరియన్స్తో గతంలో ఆయన పనిచేసినటువంటి ఛానల్లో విశేషమైనటువంటి అనుభవం మరి ప్రస్తుతం పిఎంసి ఛానల్లో ఎంతో విస్తారంగా పంచుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఎంప్లాయీకి వాళ్ళకి అవసరమైన ప్రతిసారి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉన్నా శ్రద్ధగా విని వారికి మరి తను కూడా ఇప్పుడు మీరు ధ్యానం చేయండి అని ఎంకరేజ్ చేస్తూ చక్కగా ధ్యానం చేస్తున్నాడు. ఒకప్పుడు ఆయనకి ధ్యానం తెలియదు, ఆయన శాకాహారి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత శాకాహారి అయ్యారు, మెడిటేషన్ చేస్తున్నారు, చక్కగా అందరికీ ధ్యానం చేయమని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం శాటిలైట్ చేసిన తర్వాత మరి మన ఛానల్ యొక్క రూపురేఖలన్నీ నిత్య నూతనంగా మారిపోతున్నాయి. వాటన్నింటి వెనకాల గ్రాఫిక్ డిజైనర్స్ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, కెమెరామెన్స్ ఉన్నారు, పీసీఆర్లో ప్యానల్ కంట్రోల్ రూమ్ పీసీఆర్ మెంబర్స్ ఉంటారు. వీరందరి యొక్క వర్క్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక భిన్నమైనటువంటి రీతిలో ఆ యొక్క ఛానల్ ఐడియాలను కానీ గ్రాఫిక్స్ను కానీ మరి ఎడిటర్స్ దగ్గర నుంచి వర్క్ తీసుకోవడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పోస్ట్ అన్నమాట ప్రోగ్రామ్ హెడ్ అనేటువంటి పోస్ట్. ఆయన ప్రోగ్రామ్ హెడ్గానే కాకుండా మరి ఒక పిరమిడ్ మాస్టర్ లాగా ప్రస్తుతం విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. ఈ సందర్భంగా సత్యం సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నటువంటి సత్యం గారికి యావత్ పిరమిడ్ ప్రపంచం నుంచి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మైక్ ఇచ్చే వెళ్ళు పర్లే ఇచ్చే కొచ్చి తీసేసి. స్వామీజీ నమస్కారం. నమస్తే. మీ రాక
మాకెంతో సంతోషం ఈ కంపెనీకి, పిఎస్ఎస్ఏ మీడియా లిమిటెడ్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. అసలు మీ ఇంటి పేరు? పబ్బినిడి. పబ్బినేడి. మీరు మీరు యాక్చువల్లీ ఎక్కడ నేటివ్? కాకినాడ. కాకినాడ. ఆహా. గర్లోనే ఒక గ్రామం. అవునా. మా పేరెంట్స్ చెప్తుండేవారు, కాకినాడలో పత్రివారి వీధి అని ఒక వీధి ఉండేదట ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మా వాళ్ళంతా అక్కడే ఉండేవాడు. మీ మీ చదువు అంతా ఎక్కడైంది? అంతా అక్కడే. కాకినాడలోనా? ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు అక్కడ? ఇప్పుడు అమ్మ, మా నాన్నగారు ఎక్కడ? కాకినాడలో. అవునా. అలాగే తమ్ముడు, చెల్లి. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి ఒక 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాలు. ఓకే. 18 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ మ్యారేజ్ అయిన తర్వాత అవునా రావడం జరిగింది. మీరు ఎక్కడెక్కడ పనిచేశారు? నేను కమ్యూనికేషన్ ఫీల్డ్లో చేశాను గురుగారు ముందు. అయ్యా. తర్వాత 2009 ఎండింగ్లో మీడియా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. 2009లోని 2009 ఎండింగ్ నుంచి 2018 వరకు ఒకే మీడియా ఛానల్లో పనిచేయడం జరిగింది. ఏ మీడియా ఛానల్ అది? అది ఒక నేషనల్ శాటిలైట్ ఛానల్, తమిళనాడు బేస్డ్ కంపెనీ. దానిలో పనిచేయడం జరిగింది దాదాపు ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా. ఓకే. ఎందుకంటే నేను వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో రిఫరెన్స్తో ఎప్పుడు వెళ్ళలేదు. నా అంతటి నేనే వెళ్ళటం, వాళ్ళు తీసుకోవడం జరిగేది. ఓకే. మొదట నేను కమ్యూనికేషన్లో జరిగినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దానివల్ల ఏంటంటే నాకు ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి విసుకొచ్చేంత వరకు నేను పని చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకొని 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత వాళ్ళకి విసుకొచ్చింది. ఇంకా చాలు బాబు, చాలా ఎక్కువైంది అనుకున్నారో మరి ఏంటో తెలియదు. సరే, ఒకనొక సమయంలో కొంచెం కమ్యూనికేషన్లో ఇలా అంటే పర్వాలేదండి, నాకు కూడా చేంజ్ కావాలనిపిస్తున్నట్టుంది లైఫ్లోని అని బయటకు వచ్చారు. వచ్చి ఒక 1 మంత్ మళ్ళీ స్టడీ చేశాను, మీడియాలో మళ్ళీ ఎలా మారుతున్నాయి, ఏంటి మార్పులు ఏమొస్తున్నాయి ఏంటి అనేసి చేసిన తర్వాత నాకు వేరే ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు, మీరు రావాలి, మాకు మీ ప్రోగ్రామ్స్ గురించి మాకు అన్నీ తెలుసు, మీ ఎంప్లాయీస్ అంతా మా దగ్గర ఉన్నారు. ఆ ఛానల్కి వెళ్తున్న దారిలో నేను చూసి లేదు ఇక్కడ పని చేయాలనిపిస్తుంది నాకు ఎందుకు అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళాం. కానీ ఒక దివ్యమంగళ స్వరూపాన్ని చూసా. అయ్యా. ఆ దివ్యమంగళ స్వరూపం ఏం చేసిందంటే నన్ను అక్కడికి వెళ్ళి యూటర్న్ చేసుకుని వెనక్కి తీసుకొచ్చింది. ఓకే. ఎప్పుడు ఈ ఫోటోల్లోనే చూస్తానా ఈ దివ్యమంగళ స్వరూపాన్ని, ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తానా అనే కోరిక కూడా ఉండేది. కానీ ఈ పిరమిడ్ సొసైటీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి దొరికిన సౌభాగ్యం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం వారానికి ఒకసారైనా ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసుకునే సౌభాగ్యం కలుగుతుంది నాకు. అది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎంతమంది ఎన్నో సంవత్సరాలు ఉన్నారు, పత్రిసారిని కలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇది చేయాలి అది చేయాలని. ఏంటి నాకేంటి ఈ అదృష్టం, నేను అసలు ఒక ఇది కాదు ఏమీ కాదు, నాకెందుకు వచ్చింది అబ్బాయి అంటే ఏదో ఉంది. ఇంత అదృష్టం వచ్చిన తర్వాత మనం రాదు, మేఘాలు లేకుండా వర్షాలు రావు. వర్షం వచ్చిందంటే అంతకుముందు మేఘాలు వచ్చి ఉండాలి. మీకు ఈ జన్మలో ఈ కార్యక్రమంలో మీరు ఇక్కడ ఉన్నారంటే మీ గత జన్మలో ఎంతో ధ్యానం చేస్తుంటారు మీరు. ఇదైతే రానే రాదు, ఇంపాసిబుల్. సరిగ్గా 2 సంవత్సరాలు అయిందా మీరు వచ్చి? సరిగ్గా 2 సంవత్సరాలు. ఆగస్టు 6వ తారీఖు ఉదయం 10 గంటలకు వచ్చాను. ఆగస్టు 6, ఇవాళ కూడా ఆగస్టు 6 ఉదయం 10 గంటలకు వచ్చారా? మళ్ళీ ఈరోజు ఉదయం 10 గంటలకి మళ్ళీ మీతో కూర్చొని అయ్యా బాబోయ్ వచ్చాను. అదే రోజు అందరూ నౌకంత్ గారు కానీ అందరూ కలవడం జరిగింది. హనుమంతరాజు సార్ వచ్చారండి, వచ్చి మాట్లాడారు. ఇది ఇంత ఇస్తాం మీకు అన్నారు. సరే సార్ అన్న, నాకు ఇంత కావాలని అడగలేదు, ఇంత అనలేదు, నాకు ఇంత వస్తుంది అన్న. సరే నీకు ఇంతే ఇస్తాం మరి మాది ఇది అన్నారు. సరే సరే అన్న. ఎందుకంటే ఇంకా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎటు పోవాలనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి కేవలం ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంది ఒక ఛానల్. వాళ్ళు పిలిచారు, ఒక ఆఫర్ ఇచ్చారు, ఇదంతా చెప్పారు. కానీ నాకు ఎందుకు ఇంకా నా పాయింట్ ఏదో నాకు తెలిసిపోయింది. ఇంక ఇక్కడ ఉండాలి, ఇది చేయాలి అన్న తర్వాత మొట్టమొదటి రోజే మీకు తెలిసిపోయింది. అలాగే మొట్టమొదటి రోజే నాకు ఎందుకనో ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకా చాలు, మనం ఏదో ఎవరో సాధించింది ఉన్న దాని దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దీన్ని మనం చేయాలి, ఇక్కడ ఉండాలి, మన సేవలు ఇక్కడ అవసరం అవుతాయి కంపల్సరీగానే అనిపించింది నాకు. సరే ఉన్నా. హనుమంతరాజు సార్ చాలా నాకు
సపోర్టివ్గా అయ్యా ఎన్నో విషయాల్లో ఆయన చెప్తూ ఉండి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి ఏంటో ఒక సందిగ్ధావస్థలో జీవితం ఉన్న టైంలో ఇక్కడికి వచ్చాను నేను. అయ్యా అది తీరిపోయింది. తీరిపోయింది అంటే లక్ష్యం ఏంటో తెలియకుండా పని చేసుకుంటూ పోతా ఉన్నాను. లక్ష్యం ఏంటో తెలిసిపోయింది. మీరు 2 సంవత్సరాల కింద ఇక్కడ జాయిన్ అయినప్పుడు మరి ఇప్పటికి 2 సంవత్సరాల్లో మన పిఎంసి ప్రగతి ఎలా ఉంది చెప్పండి. పిఎంసి ప్రగతి ఒక 20 సంవత్సరాల తర్వాత కూడా ఎలా ఉంటుందని విజన్ చేసి పెట్టినటువంటి ఛానల్ ఇది. అది గురువు గారు అయినటువంటి మీరు. కాబట్టి నేను ఆ రోజున జాయిన్ అయిన రోజున మనం ఒక 1 వీక్లో మనం ఇలా ఇంకొకటి యూట్యూబ్లో పిఎంసి ఆన్లైన్ అని చేయాలి, దానికి 1 ఇయర్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, ధ్యాన మహాచక్రం వచ్చినప్పటికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇట్లా ఒక చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటూ వెళ్ళాం. అలాగే సారి ధ్యాన మహాచక్రం అయిన వెంటనే నెక్స్ట్ మార్చ్కి మన శాటిలైట్ ఖచ్చితంగా. ధ్యాన మహాచక్రం ఎలా ఉంటుంది మీకు? ఫస్ట్ టైం ధ్యాన మహాచక్రానికి వచ్చినప్పుడు అయితే నేను అసలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని 2018లో కదా వచ్చినప్పుడు అసలు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ భూమండలంలో జరుగుతున్నాయని నేను ఎప్పుడు అనుకోలే. అసలు నాకు తెలియదు కూడా. నేను ఎంతసేపు సినిమాలు చూడడము, క్రికెట్ చూడడము, లేదంటే ఏదో ఎంజాయ్ చేయడము, ఇవే తప్ప ఇది ఇంతమంది ఒక్క వ్యక్తి గురించి ఇట్లా వచ్చి ఇంత ఉంది, ఇంత ఆనందంగా ఉంటారా, ఇట్లా ఇంత ఆనందం ఎలా సాధ్యం అబ్బా? 11 రోజులు జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా, నేను పని చేస్తూనే ఫుల్ హ్యాపీ. అసలు పని చేయడం అంటే ఇంకా నాకు నాలో చాలా ఉద్రేకాలు, కోపాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ పిరమిడ్లోకి వెళ్ళడం, మళ్ళీ మెడిటేషన్ చేసుకోవడం, రావడం, కూర్చోవడం, పని. పిరమిడ్ ఇంకా దాన్ని చెప్పడానికి ఇంకా నాకు రాలేదేమో అనిపిస్తుంది నాకు. దాంట్లో ఉన్నటువంటి దానిలో ఉన్న వైబ్రేషన్స్ కానీ. నేను లాస్ట్ టైం మహిళా ధ్యాన మహాచక్రం అప్పుడు కూడా అందులో కూర్చొని చేసేటప్పుడు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కనీసం అసలు ఆదివారం అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే బాగుండేమో అనిపిస్తుంటుంది. కానీ ఇదేంటో దీంట్లో ఇక్కడ సరిపోతూ ఉంటుంది. సరే, అక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ అంతా తీసుకొచ్చి ఎలాగైనా వారానికి ఒకసారి మనకి సార్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ అన్నది నాకు ఒకటి సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంటుంది గురుగారు. ఈ మూమెంట్ యొక్క ఆదర్శాల గురించి మీరు చెప్పండి. మీరు మీకు తెలిసింది. నాకు మొదటి 3 నెలలు అర్థం కాలేదు గురుగారు. అసలు ఇదేంటి ఈ మూమెంట్, ఇలా ఉన్నారేంటి వీళ్ళంతా, ఎలా ఉన్నారు, ఏం ప్రపంచంతో సంబంధం లేకుండా ఇది కొత్త ప్రపంచంగా ఉన్నారు, అసలు ఎలా సాధ్యం, ఎక్కడెక్కడ వాళ్ళు ఎలా కలిసి ఉంటారు, ఒక ఇంట్లో అమ్మా నాన్నలతో పిల్లలే కలిసి ఉండలేకపోతున్నారు, అన్నదమ్ములే కలిసి ఉండలేకపోతున్నారు, ఒకరినొకరు ఎట్లా ఈ రిలేషన్ ఎలా సాధ్యం, అందరూ ఎలా గౌరవించుకుంటున్నారు, చిన్న లేదు పెద్ద లేదు, గొప్పోడు లేదు పేదవాడు లేదు, ఏంటి ఇదంతా, ఇది అందరికీ సెంటర్ పాయింట్ ఎక్కడున్నది, ఎక్కడి నుంచి ఇదంతా అని నాకు మొదట 3 నెలలు అర్థం కాలేదు. అమ్మో ఇదేదో నేనేమన్నా కూరిగిపోతున్నానా దీంట్లో అనిపించింది. తర్వాత ఓకే, ఇంత మంచి మూమెంట్ని అర్థం చేసుకోవడానికి నా జీవితంలో దాదాపు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నాకు ఇన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత ఇక్కడికి వచ్చాను అంటే గ్రేట్. నేను చాలా ఇదిగా ఉన్నది నాకు అనిపించింది. పిరమిడ్ మాస్టర్స్ కానీ ఇది కానీ చూస్తుంటే అలా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న గురువుగారు బుక్ చదువుతుంటారు, మధ్యాహ్నం గురువుగారు బుక్ చదువుతుంటారు, ఇంకోటి ఏదో చేస్తుంటారు, లేదా ఏ గురువుగారు చెప్పిన ఉపన్యాసాలు వినేస్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. అదేంటి వేరే సొసైటీలో అలా ఉంటారు కదా, ఆ గురువు చెప్పిందే వింటారు కదా, వీళ్ళంటే అందరే వినేస్తూ ఉంటారు, అన్నీ చేసేస్తుంటారంట. పక్షులు చెట్టు మించి ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు గూటికి ఎలాగైతే వస్తాయో అన్నీ వినేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఆనాపానాసతికి వచ్చడం, కూర్చోవడం, మళ్ళీ ప్రతిసారి గురువుగారు అలా అనిపిస్తుంది నాకు. అది చూసి ఇది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికి రావాల్సిందే అన్న పాయింట్లో అన్ని నాలెడ్జ్ సంపాదించుకోవాలి, దాన్ని క్రోడీకరించి ఇక్కడ మూమెంట్ని దీన్ని చేసుకోవాలి అనేసి ఈ ఆదర్శంతో ఎలాగైతే ఏమైతే ఉన్నారో ఇది ఎక్కడా లేదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటిది ఇది. ఎందుకంటే ఏదో ఒక వ్యక్తి ఆరాధన, ఇంకొక ఆరాధన ఉన్నది తప్ప ఈ విధమైన ఒక సృష్టి ఆరాధన అనేది ఫస్ట్ టైం నేను చూసానండి. అంటే నేనేమి అంతకుముందు ఎక్కువ చూసానని కాదు, విన్నావి చూసినవి అన్నీ తెలుస్తుంటాయి కాబట్టి, ఎందుకంటే లోపల ఉన్నా అంటే బయట బేవర్స్గా తిరిగే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి విషయాలు కాబట్టి నాకు కొన్ని విషయాలు ఎక్కువ తెలిసి సృష్టి ఆరాధన అనేది ఇక్కడే ఉంది, వ్యక్తి ఆరాధన లేనే లేదు. సృష్టి ఆరాధన అనేది చాలా బాగుంది, కరెక్ట్. నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. ప్లస్ మీరు చెప్పినటువంటి ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది.
ఎందుకంటే దాని లోతుకి వెళ్ళిపోయి కొలితే అది నన్ను ఇంకా సముద్రం లోపలికి దించేస్తూ ఉంది ప్రతిరోజు. ఆ, ఏంటిది అంటే ఏమీ లేకపోతే అసలు ఈ మనిషే లేడో దానిని పట్టుకోమన్నారు మీరు. డబ్బు లేకపోయినా ఉండగలడు, తిండి లేకపోయినా ఉండగలడు, ఏది లేకపోతే మనిషి లేడో దాన్ని పట్టుకోమన్నారు. అసలు ఈ సృష్టి యొక్క పూర్తి రహస్యం అందులోనే ఉన్నది. ఏంటంటే ఏది శాశ్వతం కాదు, లోపలికి వెళ్ళిన శ్వాస శాశ్వతం కాదు, బయటకు వచ్చింది శాశ్వతం కాదు. అది లోపలికి వెళ్తుంటే బయటకు రాస్తుంటే అంటే క్రమం అనేది జరుగుతూ ఉంటుంది, పరిణామ క్రమం. దీని అంతటిని ఇది ఒక్క చిన్న పాయింట్లో పెట్టేశారు. అది ఎలా అబ్బా ఇంత దీంట్లోని శ్వాసని దేనితో ధ్యాస పెడితే దాంట్లో మొత్తం విశ్వం యొక్క ప్రణాళిక అంతా ఉన్నది దాంట్లోని. ఈ విశ్వ ప్రణాళిక మీద ధ్యాస పెట్టమన్నారు ఇంత చిన్న విషయాన్ని. అసలు ఇది మామూలుగా చేసే విషయం కాదు, అవేదో ఊరికిని పెడితే కాదు, కానీ దీంట్లో చాలా డెప్త్ ఉంది. ప్రతిరోజు దాని మీద రోజుకు ఒక కొత్త విషయం తెలుసుకుంటూ పోతా ఉన్నాను నేను. అయ్యా అంటే ప్రతి మనిషికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఆధ్యాత్మికత ఉంటుంది కదా. అవును. మీకు ఎలాంటి ఆధ్యాత్మికత ఉంటుంది? నాకు అంటే ఫ్యామిలీ పరంగా అందరూ కూడా కొంచెం పూజలు నిష్ట ఇవన్నీ చేస్తూ ఉండేవారు. కానీ నాకు ప్రతిదాన్ని తరిచి చూడడం అలవాటు, లోపలికల్లా వెళ్ళిపోయి. అంటే పూజ దేవుడితో చేసే కంటే ఇంటరాక్షన్ అలవాటు చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. ఇంటరాక్షన్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ గుడికి వెళ్ళానంటే ఇంటరాక్షన్. ఏం బాబు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఈ గుడిలో ఎంతకాలం ఉంటావు నువ్వు, ఇట్లా అడగడం. ఆ ఇంటరాక్షన్ అనేది బాగా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, ఎక్కువ ఇంటరాక్షన్. అలాగే అమ్మవారు దగ్గరగా శక్తి విజయవాడ అమ్మవారు ఏదే వెళ్ళినా ఏంటమ్మా ఏంటి మరి ఎలా చూసుకున్నావు, కొంతమందిని అలా చూస్తావు ఇలా చూస్తావు, ఏంటి నీకు ఏం తక్కువైంది నీకు అని, ఇట్లా ఒక ఇంటరాక్షన్ అనమాట. ఆ ఇంటరాక్షన్ ఎలాగైపోయిందంటే ఒక వస్తువులతో ఇంటరాక్షను, ఒక మొక్కలతో ఇంటరాక్షన్, ఇట్లా అన్నిటితో ఇంటరాక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది నాకు. దానివల్ల నేను కూర్చున్న కంప్యూటర్ని కూడా అనేవాడిని ఇక్కడికి రాకముందు కూడా, ఏమైంది నీకు ఈరోజు పనిచేయడానికి ఏం రోగం వచ్చిందంటే నిన్నదా బాగానే పనిచేసావు కదా అని అట్లా ఏదో ఇంటరాక్షన్స్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మనతో సంబంధం లేకుండా అనేది సృష్టిలో ఏ చిన్నది కూడా లేదు, ప్రతిదీ సంబంధం ఉన్నది, ఇంటరాక్షన్లో చాలా ఉన్నది అనమాట. అయితే మనం తెలియకుండానే ఆ దారిలో ప్రయాణించినట్టు తెలుసుకుని ప్రయాణిస్తున్నట్టు ఇంకా ఆనందంగా ఉంటుంది. తెలుసుకుని ప్రయాణిస్తున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంత తేడా అంటే ఒక కార్లో కూర్చుంటాం, బస్సులో కూర్చుంటాం, ఎవరో డ్రైవింగ్ చేస్తున్నాం, మనం వెళ్తున్నాము, కానీ మనం డ్రైవింగ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? చాలా అంత తేడా ఉంటుంది. తెలిసి చేయడంతో తెలియక చేయడంతో. మనమే డ్రైవింగ్ చేస్తుంటే మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. మనం డ్రైవింగ్ కాకుండా మన సీట్లో కూర్చుంటే ఆ డ్రైవర్ ఎటు వెళ్తే మనం అటు వెళ్తాము. అంత తేడా ఉంటుంది మనం తెలిసి చేయడానికి. ఆధ్యాత్మికత ధ్యానంలోకి వచ్చి, ధ్యానంలో రాకముందు ఆ బస్సులో కూర్చున్నట్టు ఉంటుంది ప్యాసింజర్గా, ధ్యానం వచ్చిన తర్వాత బస్సు డ్రైవర్గా తయారవుతాము. అంత మన జీవితాన్ని మనమే డ్రైవ్ చేస్తుంటాం. తులసీదళం చదివినప్పుడు కూడా నాకు చదివారా? అందులో మీరు భగవద్గీత సంబంధించి ఉద్ధరే ఆత్మానాత్మ అది పెట్టినప్పుడు దానికి సంబంధించి ఇవన్నీ వచ్చినట్టు ఆ మధ్య మార్గం అన్నది, నాకు ఆ మధ్య మార్గం అన్న పదం అయితే ఇంకా నా జీవితంలో ఇంకా అది ఉండిపోయింది, అంతే ఇంకా పోదనుకుంటుంది చచ్చే వరకు. అర్థమైపోయింది నాకు ఇంకా, ఓకే నేనేం కోరుకుంటున్నానో నాకు అది ఇవ్వగలిగేది దొరికిపోయింది. అయ్యా నాకు ఎప్పుడు గురువులు కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు మెంటర్ కావాలనుకున్నా. మీరు ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో నేను గురువుని కాదు మీకు మెంటర్ని ఇలా అని మీరు చెప్పేటప్పుడల్లా ఓకే గమ్యాన్ని కనపడే దగ్గర ఉన్నాం, చేరుకోవాల్సిన దారి ప్రయాణం చేయవలసి ఉందన్నమాట అనిపించింది. మనమే గమ్యము, చేరుకోవాల్సింది ఎక్కడ లేదు. మనం ఎక్కడికో పోయి చేరుకోం, మనమే గమ్యం, మన దగ్గరికే మనం చేరుతాం. మనం గమ్యము అయి ఉన్నాము, గమనము అయి ఉన్నాం. అయ్యా అంటే తులసిదళం ఎప్పుడు చదివారు మీరు ఇక్కడ వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చిన ఒక 4 నెలల తర్వాత. 4 నెలల తర్వాత చదివడం అంటే ఆ రోజు కంప్లీట్ చేయాలని పెట్టుకున్న దాన్ని, పొద్దుట కూర్చున్నా కంప్లీట్ అయ్యే వరకు లేవాలి. ఎందుకంటే ముందు నాకు మూమెంట్ అర్థం కావాలి, అందుకంటే ముందు పత్రిసార్ అర్థం కావాలి. అర్థం కావాలంటే ఆయనది మెయిన్ అందరూ కోట్ చేసేది తులసీదళమే. కాబట్టి నేను దీన్ని అర్థం చేసుకుంటే నేను సార్ని అర్థం చేసుకోగలుగుతాను. ఫస్ట్ రాసిన పుస్తకం కూడా అదే 94లో. అప్పుడు ఎందుకంటే మీరు అర్థమై నాకు కొంచెమన్నా జరుగుతుంటే మీరు చేసే స్పీచ్లు కానీ వాటికి కానీ టైటిల్స్ పెట్టడానికన్నా దేనికన్నా నాకు రావాలి కదా ఫస్ట్.
మీరు మీరు చాలా బాగా టైటిల్స్ పెడుతున్నారు మీరు అన్నిటికీ. అదే అదంతా మీదే గురుగారు. అయ్యా, నేను ఆ బుక్లోంచి చదువుకున్నాను. ఒక రోజులో చదివేశారు? ఒక రోజే చదవాలని పెట్టుకున్నాను. నేను ఏదైనా అంతే ఒక రోజు చదువుతా, ఒక రోజు కంప్లీట్ చేసేసిన తర్వాత లేస్తా. ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి దాన్ని కొంచెం ఉంచుకుని తర్వాత చెయ్యాలని అనిపించదు. చేస్తే పూర్తిగా చేసేస్తా, లేదంటే ఇంకా అక్కడే ఉంటుంది అది ఎప్పటికీ. ఇంకొకటి మనకి ఇంట గెలిచి రచ్చగెలవాలని ఒక సామెత నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది గురుగారు. ఈ మధ్య కాలంలో నేను అనుకునేవాడిని ఇంట్లో వాళ్ళందరినీ బాగా సుఖపెట్టిన తర్వాత బయటికి వెళ్ళి ప్రజాసేవ చేయాలి ఇట్లా అనుకునేవాడిని. కానీ అది కాదని నాకు అర్థమైపోయింది. ఇంటికి వెళ్ళడం అంటే ముందు మన లోపల మనల్ని గెలవాలి, తర్వాత బయటికి వెళ్ళి ఇది చెప్పాలనే విషయాన్ని నాకు ఇక్కడికి మొన్న ఈ మధ్యకాలం అంటే ఒక 3 నెలల క్రితం నాకు బాగా ఎక్కిందనమాట. ఇన్ని విషయాలు ఉన్నాయి దీంట్లోని, ఇది అది మళ్ళీ మనకు ఒకరు చెప్పరు ఇదేమిని. ఎందుకంటే పైనుంచి వెనకన ఆయన ఉన్నారు మనకి గురువుగారు. నాకు ఏదైనా ప్రశ్న వస్తే ప్రతిసారి చెప్తుంటారు. నేను బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఆయనే చెప్తా ఉంటారు. ఎన్నోసార్లు నేను ఈ మధ్యకాలంలో పడుకునేటప్పుడు ఎన్నోసార్లు ఇంటరాక్షన్స్ మీతో చేస్తానే ఉన్నా, నాకు సమాధానాలు దొరుకుతానే ఉన్నాయి. నేను మిమ్మల్ని ఎత్తుకున్నట్టు, మీతో పట్టుకున్నట్టు, మీ కాళ్ళు నొక్కుతున్నట్టు అన్ని రకాల ఆ స్పర్శ కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. లేచేటప్పుడు కూడా ఆ టచ్ నా హ్యాండ్స్లో ఉంటుంది. నేను అది చూసి ఒక సౌభాగ్యంగా భావిస్తూ ఉంటా. అయితే ఎంతో గెలిచి రచ్చగలవడం అంటే ఇల్లు మన ఇల్లు మనం ఈ ఇంట్లో ఉన్నాం. అవును, ఇంట్లో ఉండి ఇక్కడ గెలిచి ఇదంతా తెలుసుకుని అప్పుడు మనం రచ్చ బయట ప్రపంచం. అది తెలుసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ ఇన్ని సంవత్సరాలు ఇంతసేపు నేను ఎంతసేపు నా భార్యను సుఖపెట్టాలా, పిల్లల్ని సుఖపెట్టాలా, అమ్మ నాన్నలు వీళ్ళు మంచి ఇది అనుకున్నా కానీ ఇదని తెలుసుకుంటే ఎప్పుడో చేసేవాడిని కదా అబ్బా. నేను ఇది తెలియక చూడు ఎంత లాస్ అయిపోయినా. నేను దాదాపు 40 సంవత్సరాల వయసు వేస్ట్ చేసేనే. ఇప్పుడు ప్రతిసారి దయ వల్ల నాకు నా అంతటి నాకే ఆలోచన, నా అంతటి నేనే దాన్ని తెలుసుకోగలిగే శక్తిని నాకు ప్రసాదించారు ఆయన. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనే దాంట్లో కూడా ఇదే ఉన్నదని నాకు అనిపించింది గురుగారు. మీరు శాకాహారి ఎప్పుడు అయ్యారు? ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి. నేను అవడం అంటే పర్వాలేదు, ఇక్కడ ఎంప్లాయీగా వచ్చాను కానీ నేను అవ్వాలనుకున్నా. కానీ నా భార్య నాతో పాటు వెంటనే వదిలేసింది. తను కూడా వెంటనే, ఇప్పుడు తనకు అవసరం లేదు యాక్చువల్గా. కానీ మీరు కాదు ఇక వద్దు అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇంకా వద్దండి అని వదిలేసాను. షీ ఈజ్ గ్రేట్. ఆవిడ గురించి చెప్పండి కాస్త. ఆవిడ అంటే మా అమ్మ తర్వాత నన్ను బెత్తం పట్టుకుని టీచ్ చేసేది నా భార్యని. ఆ అవకాశం ఇంకెవరికి ఇవ్వలేదు, తనకి ఇచ్చా. ఎవరు టీచ్ చేసినా నేను తొందరగా వినను. తను మాత్రం నాకు అర్థమయ్యేలా టీచ్ చేస్తుంది బాగా. బెత్తం పట్టుకొని. షీ ఈజ్ గ్రేట్. ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్గా అన్ని విధాలుగా. అంటే మామూలుగా ఆడవాళ్ళకు ఉంటే జలసీలు, ఆడవాళ్ళకు ఉంటే కోరికలు ఉన్నా కూడా అవి కాసేపు ఉంటాయి అంతే తనకి. తర్వాత తను ఎక్కువ సపోర్టివ్గా. 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలా? ఏం చేస్తున్నారు? ఒకటి ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ అండి. ఓకే. ఒకటి 10th క్లాస్. ఓకే. బాగా చదువుతున్నారు, మంచి 98% మార్కుల్లో బాగా చేస్తున్నారు. అది కూడా అంతే వాళ్ళ సౌభాగ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళల్లో కూడా నాలెడ్జ్ ఉందని తెలిసింది. అయితే వాళ్ళు పిల్లలు అనుకునేవాడిని, కానీ వాళ్ళు నాకంటే అసలు అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పిల్లలని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. వాళ్ళు చేసే విశ్లేషణ కానీ, వాళ్ళు నాకు ఇచ్చే సలహాలు కానీ, ఎప్పుడైతే మనం తీసుకోవడం మొదలు పెట్టడం చేస్తామో మనకు అన్ని వైపుల నుంచి నాలెడ్జ్ అందుతుందని కూడా అర్థమైంది. ఎప్పుడైతే మనం తీసుకోకుండా చెవులు మూసుకొని డిసైడ్ అయిన తర్వాత మనకి రాదు. నేను అలానే జీవించేసా 40 ఏళ్ళు. నేనే దానికి మూర్ఖ శిఖామణి అంటారు కదా మీరు, దానికి నేను పెద్ద ఉదాహరణ. మీరు వచ్చిన తర్వాత ఈ పిఎంసీ అంతా నాకు మీరే అయిపోయారు. నాకు పిఎంసీ అంటే సత్యం గారే. ఎందుకంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడము, దాన్ని నడిపించడము, షూటింగ్ చేయడము, దాన్ని మొత్తం అంతా కూడాను మీకు మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ రుణపడి ఉంది. మీకు రుణమే లేదు గురుగారు, బాధ్యత. ఇంకోటి ఏంటంటే నేను ఎంప్లాయీ ఇది చేయాలి ఇంకా అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇది నీ ఇక్కడనే కాదు ఎక్కడ చేసినా కూడా నేను ఎప్పుడు ఎంప్లాయీగా అన్నట్టు నేను అలా ఎప్పుడు నేను ఇది ఫీల్ అవ్వలేదండి. అయితే ఎందుకనంటే నేను ఇంతకుముందు ఒక బిజినెస్ చేశాను.
అయ్యా ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాంట్లో ఉంటే ఆటుపాట్లు ఏంటో నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి నేను ఓనర్ అయితే నేను ఎలా చేస్తా, అయ్యా అయ్యా అది సంగతి. దీనికి నేనే ఓనర్ ఈ రోజుకి. నేను ఉన్నంతసేపు దీనికి నేనే ఓనర్, ఇంకెవ్వరు లేరు, ఎవరు చెప్పినా వినను కూడా నేను. కరెక్ట్ కరెక్ట్ అదే కరెక్ట్. నేనేం ఆలోచిస్తా అదే ఆలోచించాలి మిగతా వాళ్ళు కూడా అనుకుంటా. దానివల్ల ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ వస్తూ ఉన్నాయి కూడా. రాని ఏం కాదు, ఎందుకంటే నాకు నేనే బంగారం నాకు తెలిసిపోయింది. నన్ను నేను మార్చుకునేది ఏం లేదు, ఎవరి గురించి మార్చుకోవాలి అనేసి సరే దీనికి నేను ఓనరు, ఈ సమయానికి ఈ గంటకి ఈ క్షణానికి నేనే ఓనరు, నేను చెప్పింది చేయవలసిందే, అది రావాల్సిందే. ఎందుకంటే రేపు పొద్దుట ఇది మొత్తం చూసేది ఈరోజు నువ్వు నీ గురించో నా గురించో పనిచేసేది కాదు. ఒక సంస్థ నిలబడితే కొన్ని తరాల పాటు ఉద్యోగాలు చేస్తారు, దాంట్లోని మనకు నచ్చితే ఉంటాం లేకపోతే వెళ్ళిపోతాం. కానీ సంస్థని పాడు చేయాలని ఎవరు చూసినా కానీ నాకు నచ్చేది కదా ఎక్కడ కూడా. దాని వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంతకుముందు కూడాను, ఇప్పుడు ఉంటుంటాయి చిన్న చిన్నవి, కానీ చాలా హ్యాపీగా ఉంది. దీనివల్ల ఇంట్లో కూడా గొడవలు అవుతుంటాయి. నీకు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఎందుకుంటావు అది చేస్తుంది అంటే మిగతా వాళ్ళకి నాకు పోలిక ఏంటి, అది నాది ఛానల్, దానికి నాకు ఒక టార్గెట్ ఉంది, నేను అది చేసి అనుకుంటున్నా. అది అయిన తర్వాతనే నేను ఏది చేసినా కానీ నీకేం కావాలో అడిగి నేను ఇస్తా, నీకు కూడా టైం ఇస్తా, ఏ టైంలో కావాలో ఆ టైంలో, అంతేగాని. అందుకని ప్లస్ ఇక్కడ ఇంతమందిని పరిచయం చేయడం ఎవరికి దక్కుతుంది సౌభాగ్యము, ఇంతమందిని ఎట్లా చేసేది, ఇంత నాలెడ్జ్ తీసుకున్నది. శ్రీనివాసరెడ్డి గారి ఇంటర్వ్యూలు కొన్ని వింటున్నప్పుడు నాలో నేనే ఎన్నో మార్పులు చేసేసుకున్నా. యూనివర్స్ యాజ్ ఏ ప్లాన్ అని ఒకే ఉంటుంది దాంట్లో విన్నప్పుడు. మన లోపల ఎంతోమంది యాంకర్స్ ఉంటారు, అందులో ఏ యాంకర్ మాట మనం వినాలి ఆయన చెప్పినప్పుడు. అవన్నీ ఏంటంటే నాకు కొంతమంది అనిపిస్తుంది ఇవన్నీ చేసేటప్పుడు మరి ఇవన్నీ విని ఎందుకు మార్పులు చెందరు అంటే ఓకే వాళ్ళకి నాలాగా అన్ని బాగా దెబ్బలు తిన్న తర్వాత అర్థమవుతుందేమోలే, ఇప్పుడు అర్థం కాదేమోలే అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతి మనిషికి అంతే దెబ్బలు తినాలి. రచ్చలో ఇంట్లో గెలవకుండా రచ్చగలుగుతారు, రచ్చ బాగా దెబ్బలు కొడుతుంది, మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు, వచ్చి తెలుసు అప్పుడు ఇంట్లో గెలుచుకుంటారు, మళ్ళీ అప్పుడు ఇంట్లో గెలిచి అప్పుడు రచ్చ గెలుస్తారు. ఇంట గెలిచకముందు ఇల్లు గురించి తెలియకముందు రచ్చలో ఓడిపోతారు, రచ్చలు దెబ్బలు తగ్గుతాయి. ఆ దెబ్బలు తిని 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 వద్దరా బాబా అని చెప్పేసి మరి ఇంటికి వస్తాడు, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాడు, అప్పుడు జయిస్తాడు తపస్సు చేసి, అప్పుడు రచ్చపోయి గెలుస్తాడు. మొత్తం మీద ఇవాళ టాపిక్ బాగుంది, ఇంట గెలిచి రచ్చగలవాలి. అయ్యా నాకు ఒక విషయం అయ్యా అంటే అసలు స్వధర్మం పరధర్మం గురించి తెలుసుకోవాలని ఉంది గురుగారు. స్వధర్మము పరధర్మము, ఎస్. స్వ అంటే నేను, పర అంటే నేను కాంతి. మీరు నాకు పరలు, నాకు నేను స్వ, అలాగే మీకు మీరు స్వ, నేను మీకు పర. మీరు కాంతంతా పరం, మీ పెళ్ళమైనా మొగుడైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా మీకంతా పరమే. మీరు ఒక్కరే మీకు స్వ అంటే ఆత్మ పదార్థం. సో స్వధర్మం అంటే మీ ఆత్మకి మీరు చేసుకునేవలసిన ధర్మము. ఇందాక మీరు చెప్పారు కదా, ఇంట్లో పెళ్ళాలని చెప్తుంది ఏమి ఇంత లేట్గా వచ్చారు, అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నాను, మీరేమన్నారు ఇప్పుడు, నా ఇష్టం వచ్చినట్టు నేను అక్కడ ఉండాలి, నేను అక్కడ ఓనర్ని, నేను అక్కడ పని చేయాలి. అప్పుడు మీరు స్వధర్మం చూసుకున్నారు. తర్వాత మళ్ళీ చెప్పారు మీరు నీకు కావాల్సిన టైం నీకు ఇస్తానులే అన్నారు, అంటే అది పరధర్మం. అది కనుక ఈ స్వధర్మము పరధర్మము రెండు కొట్టుకుంటున్నప్పుడు స్వధర్మం గెలవాలి. మీరు అలా గెలిపించుకున్నారు. ఇందాక చెప్పిన దాంట్లోనే మీరు చెప్పిన దాంట్లోనే ఉంది స్వధర్మం పరధర్మం గురించి. స్వధర్మం అయిపోయిన తర్వాత పరధర్మం. దీన్ని ఏమంటారంటే తనకు మాలిన ధర్మం లేదని చెప్పేసి. మొగుడైనా పెళ్ళామైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా ఇరుగు అయినా పొరుగు అయినా రాముడైనా కృష్ణుడైనా మరి నీకు పరమే, మీ ఒక్కరే మీకు స్వ. రామాంజన యుద్ధం అని చూస్తే సినిమా విన్నారా? కృష్ణార్జున యుద్ధం అని విన్నారా? మరి వాళ్ళ యుద్ధం ఎందుకు జరిగింది? అక్కడ రాముడు ఒకడికి శరణిస్తే ఆంజనేయ స్వామి ఇంకో శరణిచ్చాడు, ఎవరి శరణు వాడు కాపాడుకోవాలి. అక్కడ రాముడు యుద్ధం చేస్తున్నాడు, దాన్ని ఆంజనేయుడు అనుకోలేదు, యుద్ధం చేస్తాను పో, ఎవడు గెలిస్తే చూద్దాం. కృష్ణార్జున యుద్ధం అనే సినిమాలు వచ్చాయి కదా, కృష్ణార్జున యుద్ధం అనే సినిమా వచ్చింది. రామాంజనేయుడు అంటే అక్కడ వాడు ఏం చేశాడు, ఆంజనేయుడు తన సంగతి తను చూసుకున్నాడు. అర్జునుడు అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, రాముడు ఉన్నాడు కదా, నీ భక్తితో యుద్ధం చేయకుండా ఉన్నాడా?
యుద్ధం చేశాడు. సో ఈ రెండు కాన్సెప్ట్స్, రామాంజనేయ యుద్ధము, కృష్ణార్జున యుద్ధం అనేది మనకి స్వధర్మం గురించి చెప్తుంది, చక్కగా చెప్తుంది మనకి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఆత్మధర్మాన్ని. అది అయిన తర్వాత ఇంకా పరధర్మం. అంటే ఏదో మన జన్మతః వచ్చే ధర్మాలు ఏవో ఉంటాయి, వాటిని కాపాడుకోవడం స్వధర్మముని, అదే నిన్ను కాపాడుతుంది. మనం ఎందుకోసం వచ్చామో అది మన స్వధర్మం. ఇక్కడ వచ్చిన తర్వాత అందరితో కలిసి ఏది చేస్తామో అది పరధర్మం. ఆత్మధర్మం అంటే ఇంట గెలవడం, పరధర్మం అంటే రచ్చ గెలవడం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మనం స్వధర్మాన్ని మర్చిపోయి పరధర్మంలో ఉంటాం, శాంతి ఉండదు. రచ్చ గెలిచినా కూడాను శాంతి ఉండదు. ఇంట్లో ఓడిపోయి రచ్చ గెలిచినా కూడాను వాడి ఆత్మలో శాంతి ఉండదు. ఇంట గెలిస్తేనే శాంతి ఉంటుంది. ఆ ఇంట గెలవడం అనేది స్వధర్మము, రచ్చ గెలవడం అనేది పరధర్మము. పరధర్మం ముందర స్వధర్మం తర్వాత కాదు, స్వధర్మం ముందు పరధర్మం తర్వాత. అయితే రెండు సైమిల్టేనియస్గా ఇది చేస్తూ అది చేస్తూ, అది సంగతి. ఇంట గెలుస్తూ రచ్చలో గెలుస్తూ ఉండాలి. ధ్యానం ద్వారా మనం ఇంట గెలుస్తాం. ఓకే, ధ్యాన బోధన ద్వారా రచ్చ గెలుస్తాం. అయ్యా, ధ్యాన బోధన అనేది రచ్చ గెలవడం. నాయన నువ్వు ధ్యానం చేయబోయ్, నేను చేశాను, నేను గెలుచుకున్నాను, నువ్వు కూడా నీ ఇంట్లో గెలవాలి, అది చెప్పడమే మనకి రచ్చ గెలవడం. అంతే, రెండు ఉన్నాయి, ధ్యాన సాధన, ధ్యాన బోధన. ధ్యాన సాధన అంటే ఇంట గెలవడము, ధ్యాన బోధన అంటే రచ్చ గెలవడము. ధ్యాన బోధన దగ్గర రచ్చ ఎవడు గెలవడు. ఎందుకంటే వాడికి కావాల్సింది కూడా ధ్యానమే, వాడికి కావాల్సింది వాడికి తెలియదు. వాడికి, మీకు కూడా ఇక్కడ రాకముందు ధ్యానం అంటే తెలియదు. మీకు 40 సంవత్సరాలు జీవించారు, ధ్యానం తెలియదు. ఇక్కడ వచ్చి ధ్యానం నేర్చుకున్నారు, అప్పుడు మీరు మీ ఇంటికి గెలిచారు, మీరు కూడా అందరికీ చెప్తున్నారు. అదే సంగతి, అంతే. మీ ఇంట్లో అందరు ధ్యానం చేస్తుంటారా? చేస్తారు. ఎప్పుడైనా బలవంతం చేయాలి, బలవంతం చేయకూడదు. మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అదే నేను చేస్తున్నప్పుడు కూర్చుంటారు వాళ్ళు, అంతే అంతే, అలాగే నేర్చుకుంటారు వాళ్ళు నెమ్మదిగా. సో ఈ ఇంట గెలవడము, రచ్చ గెలవడము. ఇప్పుడు నేను ఒక 40 సంవత్సరాలు అయిపోయింది తిరుగుతున్నాను, రచ్చ నాకు. అయ్యా బాబు, ఈ 4-5 నెలలే నేను ఇంట్లో కూర్చున్నాను. ఇప్పుడు ఈ కరోనా థ్యాంక్ యూ చెప్పేసి, అదర్వైజ్ నేను ఎప్పుడు రోడ్డు మీద ఉన్నాను, నాకు ఎప్పుడు రచ్చే. ఓకే, కానీ ఎక్కడ వెళ్ళినా కూడా రచ్చలో నేను గెలిచాను. ఎందుకు గెలిచాను? ధ్యాన బోధన చేశాను, వాడికి కావాల్సింది వాడికి ఇచ్చాను. వాడికి ఏది కావాలో అది నేను ఇచ్చాను, వాడికి ఏది కావాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా నాకు ఏది కావాలో నేను తెలుసుకుని నేను ఇంట్లో గెలిచాను. ధ్యానం చేసి ఇంట్లో గెలిచాను, మళ్ళీ రచ్చ చేసి రచ్చని గెలిచాను, బోధన చేసి రచ్చ గెలిచాను, సాధన చేసి ఇంట్లో గెలిచాను. మొత్తం మీద ఇవాళ కాన్సెప్ట్ బాగుంది స్వామీజీ. ఇవాళ ఏం చెప్పాలా అనుకున్నాను, ఇవాళ చెప్పేశాను. స్వధర్మము ఇంట గెలవడము, పరధర్మము రచ్చ గెలవడము. పరధర్మం అనేది స్వధర్మం మీద ఆధారపడి ఉంది 100% పాళ్ళు. ఇది లేక అది లేదు. స్వధర్మం లేకుండా పరధర్మం చేయడం అనేది నేల విడిచి సాము చేయడం అనేది. నేల విడిచి సాము ఉండదు కదా, గగన కుసుమాలు ఉండవు కదా, ఆకాశ హర్మ్యాలు ఉండవు కదా. హర్మ్యం అనేది భూమి మీద ఉంటుంది, బేస్. గగన కుసుమం లేదు, భూమి మీదే కుసుమాలు ఉండేవి. కనుక నేల విడిచి సాము లేదు. ఇది ఇంకో సామెత ఉంది మనకి. నేల విడిచడం అంటే నీ స్వధర్మాన్ని విడిచేసి, వాడి ధర్మం ఇక్కడ లేదు. అందరూ చేయబోతారు వాడి కోసం వీడి కోసం వీడి కోసం, కానీ అది నడవదు బండి. ఆ ఆత్మతృప్తి ఉండదు. కనుక మన పిరమిడ్ స్పిరిచువల్ సెరమనీలో, అరే ఫస్ట్ నువ్వు ధ్యానం చేయబోయ్, నువ్వు ఇంకే పని చేయొద్దు, నాకు ఉద్యోగం లేదంటాడు. నీకు ఉద్యోగంతో ధ్యానం చేయదు ఫస్ట్. నువ్వు అందరూ ఉద్యోగాలు వదిలిపెట్టేసి ధ్యానం చేస్తుంది. నీకు ఉద్యోగం హాయిగా ఉన్నావు కదా, ధ్యానం చేయి, ఇంట్లో కూర్చుంది. ఉద్యోగం వస్తుంది, ఎందుకు రాదు? దాని బాబు వస్తుంది. నీ స్వధర్మంలో ఉండు. ఉద్యోగం లేదు అని ఏడవకు, పెళ్ళి కాలేదని ఏడవకు, ఇల్లు కట్టలేదని ఏడవకు, నువ్వు ధ్యానం చేయలేదని ఏడు. ధ్యానం చేస్తే ఆ ఇల్లు కట్టుకుంటావు, ఉద్యోగం వస్తుంది, పెళ్ళాం వస్తారు, అన్నీ వస్తాయి, ఎందుకు రావు? అందుకే భగవద్గీతలో సందేశం, అర్జున నువ్వు యోగివిక అన్నాడు. యోగి కాకుండా యోధుడు అయ్యాడని. కానీ కృష్ణుడు 4 ఏళ్ళకే ఆయన యోగి అయ్యాడు, తర్వాత యోధుడు అయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు.
కానీ ఫస్ట్ యోగి అయ్యాడు ఆయన. అర్జునుడు ఫస్ట్ ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు, యోధుడే అయ్యాడు, యోగి కాలేదు ఆయన. అందుకోసం ఏడ్చాడు. అక్కడ భగవద్గీత వచ్చింది మనకి. ఇంటి గెలవకుండా రచ్చగలవాలని చూశాడు పాండవులు. కానీ కృష్ణుడు ఇంట గెలిచి అక్కడ రథం సాధారణంగా ఉన్నాడు. సో ఇంట గెలవడం అంటే స్వధర్మంలో పాటించడము, రచ్చ గెలవడం అంటే పరధర్మంలో ఉండడం. ఎప్పుడు స్వపర రెండు ఉంటాయి. సృష్టి ఎక్కడైనా చూసినా కూడా ఏ లోకానికి వెళ్ళినా స్వపర రెండు ఉంటాయి. మీరుగా ఉంటారు, మీకు కాని వాళ్ళందరూ ఉంటారు అక్కడ. అందరి పట్ల కూడా ధర్మంగా ఉంటారు, అధర్మంగా ఉండకూడదు. పరధర్మం, పర అధర్మం కాదు, పరధర్మం. మీ పట్ల మీరు అధర్మంగా ఉండకూడదు. మీరు బాగా తాగారనుకోండి, అది మీ పట్ల మీరు అధర్మం. మీ దేవుడు చెడిపోతుంది, మీ శరీరం చెడిపోతుంది, మీరు రోడ్డు మీద పడతారు. నేను ఎంతోమంది చూశాను రోడ్డు మీద పడి ఉన్నవాడు. వాడు ఎందుకు పడుతున్నాడు? బాగా తాగాడు వాడు, అవునా కదా? అంటే వాడు తనను తానే చెడుపుకుంటున్నాడు. సో స్వధర్మం అంటే తను తాను బాగు చేసుకోవడం. పరధర్మం అంటే అందరికీ సహాయం చేయడం. తనకు మాలిన ధర్మము లేదు, నేల విడిచి సాము లేదు, ఇంటి గెలిచి రచ్చగలవు. ఇవన్నీ కూడా ఒకటే దాంట్లో వస్తాయి. అదే మన పిఎస్ఆర్ చెప్పేది. ఫస్ట్ నువ్వు ధ్యానం చేయబోయి, సార్ రోజు నా పెళ్ళాన్ని తంతుంది అంటాడు. పెళ్ళాన్ని తంతుంది లేదు అన్నది, కానీ నువ్వు ధ్యానం చెయ్యి, తన్నినా ధ్యానం చెయ్యి. మెల్లిగా కొన్ని రోజులు పెళ్ళాన్ని తీసుకుని నీకు తన్నకుండా ఉంటుంది. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు ధ్యానం చేసుకుని ఎవడు తంతాడు నిన్ను? ఎవడు తన్నాడు? సో అన్నిటికీ మూలం ధ్యానము. ధ్యానం స్వధర్మానికి నాంది, పునాది. స్వధర్మం అనేది పరధర్మానికి పునాది, నాంది. ఇది బాబు, అంతకని ఇంకేం లేదు. ధ్యాన సాధనే స్వధర్మము, శాకాహారమే స్వధర్మం. నీ శరీరం మాంసాహారం కోసం లేదు, నీకేం కూరలు లేవు. మృగానికి ఉన్నట్టు ఆ స్మాల్ ఇంటెస్టైన్ లేదు. ఆ రచన అంతా కూడాను నీకు శాకాహారమే. కనుక నువ్వు మాంసాహారం వేస్తే నీ స్వధర్మానికి ఎగెన్స్ట్గా పోతుంది. నువ్వు స్వకి అధర్మంగా ఉన్నావు. అందుకే మన కోర్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, నాయన శాకాహారివిక ధ్యానం చేయి, స్వధర్మము. అది సంగతి. నీకేది ధర్మమో అది కూడా వాళ్ళకి, అందరికీ అదే ధర్మం. వాళ్ళు కూడా దాన్ని చేయించాలి, వాళ్ళు కూడా శాకాహారం చెప్పాలి. అంతే సంగతులు. తర్వాత ఎవరిష్టం వాళ్ళది. వాడు చదువుకోడా, సంగీతం నేర్చుకోడా, అవన్నీ వాడి ఇష్టం. బట్టలు వేసుకుంటాడా లేదా దిగంబరుడుగా ఉంటాడా, వాడు ఎవడిష్టం వాడిది. కానీ స్వధర్మం చేస్తూ ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి. నువ్వు వంకాయ తింటావా బెండకాయ తింటావా నీ ఇష్టం. కానీ కోడి మేక మటుకు తినద్దు. స్వధర్మం అంటే ఇంట గెలవడము. స్వధర్మం లేకుండా ఇంట గెలవవు. పరధర్మం అంటే రచ్చ గెలవడము. పరధర్మం లేకుండా నువ్వు రచ్చ ఎలా గెలుస్తావు నువ్వు? సో అది సంగతి బాబు. ఇంకా అంటే ఎన్నో రకాలటువంటి గ్రంథాలు, ఆధ్యాత్మిక సంబంధం ఇవన్నీ ఉండగా కూడా శ్రీకృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి చివరి వరకు కూడా రకరకాల అవమానాలు, రకరకాల అనుమానాలు, రకరకాల కష్టాలన్నీ ఎదుర్కొని అన్నిటి సారాంశాన్ని తీసుకొచ్చి భగవద్గీతలో పెట్టడం వల్లనే దానికి అంత ఉత్కృష్టత వచ్చిందని అని అనుకోవడం. అదే కొంచెం దాని గురించి శ్రీకృష్ణుడు అన్నీ చేశాడు. యోగిగా ఉన్నాడు, భోగిగా ఉన్నాడు. ఓకే, భజగోవిందంలో ఒక శ్లోకం ఉంది. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి ఏవా. నువ్వు యోగిగా ఉండు లేకపోతే భోగిగా ఉండు, అన్నిటి కూడి ఉండి లేకపోతే అన్నిటికీ వదిలిపెట్టేసి ఉండు. అది కాదు కావాల్సింది. నువ్వు ఆ బ్రహ్మజ్ఞానంలో రమిస్తున్నావా లేదా, అక్కడే నీకు హ్యాపీనెస్ ఉంటుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? నేనే అంతా. ఫస్ట్ ఆత్మజ్ఞానం, తర్వాత బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఆత్మను. బ్రహ్మజ్ఞానం అంటే అందరి ఆత్మ ఒకటే ఆత్మ. ఒకటే చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క వెతికి ఇంకొక చేయి ఉందా? ఒకటే చేతికి. అలాగే ఒకటే సర్వాత్మలో మనం అందరం భాగాలు. మమాత్మ సర్వభూతాత్మ, అది బ్రహ్మజ్ఞానం. నువ్వు యోగిగా ఉన్నా భోగిగా ఉన్నా ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్నావా లేదా, అది పాయింట్. ఆయన బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు. ఆయన యోగిగాను ఉన్నాడు, భోగిగాను ఉన్నాడు. ఆయన యోగేశ్వరుడు, భోగేశ్వరుడు. సంసారంలో ఉన్నాడు, సన్యాసి కాదు ఆయన. అందరికన్నా ఎక్కువ సంసారం ఆయనే చేశాడు. కనుక ఆ సంసారం నుంచి అందరికన్నా ఎక్కువ బాగా చెప్పగలిగిన భగవద్గీత వచ్చింది. ఆయన గొప్ప సంసారి, గొప్ప భోగి. ఆ గొప్ప భోగి నుంచి గొప్ప యోగ పుస్తకం వచ్చింది.
వేమని కూడా చెప్పాడు కదా, కామి కాని వాడు మోక్షగామి కాలేడని చెప్పేసి. ఆయన అన్నీ చూసి చెప్పాడు. అందుకని పర్ఫెక్ట్ బుక్ అది భగవద్గీత. సన్యాసి చెప్పలేదు, ఒక భోగి చెప్పాడు, ఒక మహాభోగి చెప్పాడు, ఒక మహాయోగి. మహాభోగి మహాయోగి. ఉట్టి కేవలం భోగి చెప్పలేడు. మహాయోగి కూడా ఆయన, మహాయోగి మహాభోగి. ఓకే, కనుక రెండు కలిపి ఉన్నవాడు మన కృష్ణుడు. అందుకే కృష్ణుడు అనేది అల్టిమేట్, మనకి అల్టిమేట్ క్యారెక్టర్, అది అల్టిమేట్ పర్సనాలిటీ, అల్టిమేట్ టీచింగ్. అది సంగతి. అంటే ధర్మాల్లో యుగ ధర్మం అని ఈ ధర్మాలని ఉంటాయి కదా, అట్లా ఏంటి గురుగారు అవి? యుగ ధర్మం అంటే ఏమీ లేదు బాబు. సత్యయుగానికి ఒక ధర్మము, త్రేతాయుగానికి ఒక ధర్మము, ద్వాపరయుగానికి ధర్మం, కలియుగ ధర్మం. కలియుగంలో భక్తి ఉంటే చాలు అంటారు. అది రాంగ్, అంత కాన్సెప్ట్. యుగాలు ఉన్నాయి కానీ యుగ ధర్మాలు లేవు. ఓకే, ఎప్పుడు ఒకటే సత్యమే ధర్మం. ఏ యుగంలో అయినా ఒకటే ధర్మం ఉంటుంది. రకరకాల యుగ ధర్మాలు అనేది లేదు. అది రాంగ్ కాన్సెప్ట్. ఓకే, ఏ యుగంలో అయినా సత్యమే కావాలి మనకి. సత్యం అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఇది ఏ యుగం చెప్పండి? ధ్యాన యుగం కాదు. 4 యుగాల్లో ఏ యుగం ఇది? ఇది కలియుగం కాదు. కలియుగం దాటి మళ్ళీ ద్వాపర యుగంలో వచ్చాం మనం. మళ్ళీ 300 సంవత్సరాలు అయిపోయింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ ద్వాపరయుగం, మళ్ళీ త్రేతాయుగం, మళ్ళీ ఇలా వస్తుంటుంది. ఇప్పుడు ఆ కలియుగం కూడా పోయి ద్వాపరయుగం వచ్చాక మరి ఇవన్నీ పిఎంసీలు ఇవన్నీ వచ్చాయి. కలియుగంలో ఎందుకుంటాయి ఇవన్నీ? ఉండవండి. యుగ ధర్మం వేరే. ఓకే, యుగ ధర్మం ఎక్కడా లేదు. అన్ని చోట్ల ధర్మం ఒకటే. యుగానికి సంబంధించింది కాదు, సమయానికి సంబంధించి కాదు ధర్మం, సత్యానికి సంబంధించింది ధర్మం. ధర్మం అనేది సమయం నుంచి రాదు, సత్యం నుంచి వస్తుంది. 2 రకాల ధర్మాలు ఉన్నాయి, ప్రాపంచిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మం. ప్రాపంచిక ధర్మము యుగ ధర్మము, ఆధ్యాత్మిక ధర్మం సత్యం నుంచి వస్తుంది. అది సంగతి. అంటే అదే ఆపత్కాల ధర్మం అనేది అంట. ధర్మం రకరకాలుగా ఉంది బాబు, చెప్పాను కదా. ప్రాపంచిక ధర్మం వేరే. ఇప్పుడు రోడ్డు ఉంది, లెఫ్ట్ సైడ్, నువ్వు రైట్ సైడ్ వెళ్తే అది అధర్మమే కదా. ఇది ప్రాపంచిక ధర్మం. రోడ్ సైడే డ్రైవింగ్ చేయాలి కదా, లెఫ్ట్ సైడే. అమెరికాలో అయితే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కానీ ఇది ప్రాపంచిక ధర్మం. ఇది ప్రాపంచిక ధర్మం వేరే, ఆధ్యాత్మిక ధర్మం వేరే. ప్రాపంచిక ధర్మం దేశకాల పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక దేశకాల పరిస్థితికి అతీతంగా ఉంటుంది. అది అంటే మనం ఇప్పుడున్న ప్రెజెంట్స్లో జీవించాలంటే ప్రాపంచికాన్ని తీసుకోవాలి. 2 ధర్మాలు చూసుకోవాలి. ప్రాపంచికంగా లాస్ అన్ని మనం ఫాలో కావాలి, ఆధ్యాత్మిక లాస్ కూడా ఫాలో కావాలి. ప్రాపంచిక సత్యాలు ఫాలో కావాలి, ఆధ్యాత్మిక సత్యాలు ఫాలో కావాలి. రెండు జోడు గుర్రాలు సవారీ. ఓకే, ప్రాపంచిక ధర్మము చెప్పాను కదా, ఇండియాలో అయితే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, అమెరికాలో అయితే రైట్ సైడ్ డ్రైవింగ్. నువ్వు సింగపూర్కి వెళ్ళి నువ్వు రోడ్డు మీద ఉమ్మేసి నేను జైలుకి తీసుకెళ్తాడు వాడు. ఇండియాలో ఉమ్మేసి వాడు ఎవరిని నేను కేర్ చేయడు. మీద వేసినా బట్టి మనం ఏది వేసేసినా పట్టించుకోడు. అక్కడైతే రోడ్డు వేసినప్పుడు నీకు చిన్నగా జైలుగా పంపిస్తాడు వాడు. నువ్వు సిగరెట్ తాగి రోడ్డు మీద పడేసానికి వెంటనే వాడు వచ్చేస్తాడు, నేను సిగరెట్ తీసుకెళ్తాడు. ఎందుకు గురుగారు ధర్మరాజు యుధిష్ఠిరుడికి ధర్మరాజు అని పేరు రావడానికి ఆయన్నే ఎందుకంటారు మరి? ఆయన ఎప్పుడు ధర్మంలోనే ఉన్నాడు. ప్రాపంచిక ధర్మము, ఆధ్యాత్మిక రెండింటిలోనూ ఉన్నాడు. ఆయన ధర్మానికి ప్రతీక. ఆయన గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ యక్షుడు ప్రశ్నలు వేశాడు ధర్మరాజుకి. ఓకే నాయనా, నీకు నేను అడిగిన ప్రశ్న నువ్వు జవాబు చెప్తే ఓకే, నీ 4 తమ్ముళ్ళు ఒకరిని ఇస్తాను, బతికిస్తాను. ఆ 4 వాడు చంపేశాడు యక్షుడు. అప్పుడు ధర్మరాజు వెళ్ళాడు, నా ప్రశ్న జవాబు చెప్తానని చెప్పాడు. నువ్వు ఒకవేళ గెలిస్తే 4 ఎవరో ఒకరిని ఇస్తాను, భీముడినో అర్జునునో నకులనో ఎవరు కావాలి నీకు అని చెప్పేసి. ఎవరినో ఒకనే కోరుకో. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, కుంతిపుత్రుడు నేను అక్కడ ఉన్నాను కనుక మాద్రి కొడుకు ఒకడు కావాలి,
నేను భీముని అర్జునుని కోరుకుంటే నాకు మళ్ళీ కుంతి కొడుకులే వస్తారు, కానీ మా తల్లి గారి ఇంకో కొడుకు కనుక నకుల సోదరులు ఎవరో ఒకరిని ఇవ్వండి అంటారు. భీమార్జునుని కోరుకోలేదు, కానీ భీమార్జునులు పవర్ఫుల్, కానీ పవర్ఫుల్ వాళ్ళని కోరుకోలేదు. ఇంకో తల్లి ఆ ఇద్దరు ఎవరో ఒకరిని ఇవ్వండి. అది ధర్మం అంటే. చూసారా ఆయన ఎంత దూరం ఆలోచించాడు. లేదు మనం వెంటనే నాకు అర్జునుడు కావాలని భీముడు కావాలని కోరుకుంటాం. నకుల వాడు యుద్ధం చేయలేదు పెద్ద, కానీ అలా ఆయన అలా కోరుకోలేదు. నా తల్లి కొడుకుని నేను ఒకడిని ఉన్నాను కనుక మాతృ కొడుకు కూడా ఒకటి కావాలి, కనుక వాళ్ళిద్దరు ఎవరో ఒకటి ఇచ్చారు. అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు మెచ్చుకుని అందరినీ ఇచ్చాడు. అలా ఉంటుందన్నమాట ధర్మం అంటే. ఇంకో ధర్మం కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధన దగ్గర కూడా ధర్మం ఉంది. ఆయన జలస్తంభం నీటిలో మునిగిపోయినప్పుడు ఒకడే ఉన్నప్పుడు కృష్ణుడు పాండవులతో వెళ్తాడు, పిలుస్తాడు, నువ్వు పాండవులు ఎవరో ఒకరిని గెలువు, నువ్వు నీకు అర్ధరాజ్యం తీసుకుంటాడు. అప్పుడు దుర్యోధన బయటకు వచ్చేసి ఎవరో ఒకరిని గెలవలేదా ఆ నకుల సరిని ఇలా విడిచేస్తాను నేను. ఓకే, ఈ ధర్మరాజుని అర్జునుడు నాకు లెక్కే కాదు, భీముడు కూడా నాకు సార్ కనుక భీముడితో యుద్ధం చేస్తాను. ఆయన కూడా ధర్మంగా చేశాడు. లేకపోతే రాజ్యం మీద దృష్టి పెట్టుకుని నకులని అడిగి విడిచేయచ్చు కదా. దుర్యోధన దగ్గరే అంత ధర్మం ఉన్నప్పుడు ధర్మరాజు దగ్గర ఇంకెంత ధర్మం ఉండాలి? ధర్మం ఉంది అందరి దగ్గర. ఆ దుర్యోధనుడు నీళ్ళలోంచి బయటకు వచ్చేసి భీముడితోనే కొట్లాడాడు, నకులుడితో సహోదరుడితో కొట్లాడలేదు కదా. కొట్లాడా? లేదు. ఆఫర్ చేశాడు ఈయన, నువ్వు ఎవరో ఒకరిని గెలవని చెప్పేసి. సమస్తాయి అలాగా. సో కనుక ప్రతి మనిషిలో కొలితే అధర్మం ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఏ మనిషిలో అయితే పూర్తి ధర్మం ఉంటుందో వాడు మళ్ళీ జన్మలోకి రాడు. ఏ మాత్రం అధర్మం మిగిలి ఉన్నా మళ్ళీ ఇంకో జన్మలోకి వస్తాడు, మళ్ళీ తను సరి చేసుకుంటాడు. తను పూర్తిగా సరి చేసుకున్నప్పుడు ఇంకా జన్మ పరంపర ముగిస్తుంది. ఇంకా నేర్చుకోవడానికి రాడు, నేర్పించడం కోసం వస్తాడు. స్కూల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్, టీచర్స్. ఆ టీచర్ ఎలాంటి వాడు? వాడు అంతమంది స్కూల్ పాస్ అయినవాడు ఉన్నా కదా. వాడు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి మళ్ళీ స్కూల్కి వచ్చాడు, టీచర్గా వచ్చాడు. ఇప్పుడంతా స్టూడెంట్స్గా ఉన్నారు. కనుక పాఠాలన్నీ నేర్చుకుంటే, ధర్మ పాఠాలన్నీ నేర్చుకుంటే మళ్ళీ టీచర్గా వస్తాం మనం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ టీచర్స్గా వచ్చిన వాళ్ళు, ఇంక్లూడింగ్ సత్యం గారు. అయ్యా బాబా, నేర్చుకోవడం అయిపోయింది, నేర్పించడం ప్రారంభమవుతుంది. అలా కొన్ని జన్మలు. అది నేర్పించడం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రావక్కర్లేదు. అలా ఉంటుంది. నేర్చుకునే జన్మలు, నేర్పించే జన్మలు, తర్వాత పైలోకంలోనే ఉండే జన్మలు ఉంటాయి. అక్కడ ఉండి అక్కడ పని చేసుకుంటాం. ఎవరిని భూలోకాలు పంపించాలి, వాడికి ఏదో అడ్వైస్ ఇవ్వాలి, అవన్నీ చేస్తుంటాం అక్కడ. ఇక్కడ రావు మనం. అలాగా భూలోకానికి వచ్చి నేర్చుకునే జన్మలు, భూలోకానికి వచ్చి నేర్పించే జన్మలు, తర్వాత పైలోకాల్లో ఉండి సృష్టిని నడిపించే జన్మలు. నడిపించాలి కదా. అలాగుంటాయి 3 రకాల జన్మలు ఉంటాయి. ఇంకా నిన్న దేవుడిది చెప్పారు, ప్రకృతి వికృతి, దైవానికి దివ్యము విన్నారా? ఆ దేవుడు అనే పదం వికృతి, దివ్యుడు అనే పదం ప్రకృతి. ఆ దివ్యుడు అని నోరు తెరక్క దేవుడు అయిపోయింది. దివ్యుడు అంటే దివికి సంబంధించిన వాడు. అలాగే భాగ్యవంతుడు అనేది ప్రకృతి. భాగ్యము భగిన భగవంతుడు అయిపోయింది. అది వికృతి అయిపోయింది, నోరు తెరక్క. భాగ్యవంతుడు భగవంతుడు, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ ఓషో, భగవాన్ కృష్ణ, భగవాన్ బుద్ధ అంటే వాళ్ళంతా భాగ్యవంతుడు. ఏం భాగ్యం చేసుకున్నారు? సత్యం అనే భాగ్యం తెలుసుకున్నారు. భాగ్యవాన్ అని నోరు తెరక్క భగవాన్ అయింది. దివ్యుడు అని నోరు తెరక్క దేవుడు అయింది. అది సంగతి. అంటే మనం తీసుకున్న జన్మకి కారణం ఏంటి అనేది ఏ టైంలో మనిషికి తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది? తెలుసుకుంటాడు. ఆ కారణం లేకుండా కారణం రాదు కదా. ఒకనొక కారణంతోనే వస్తాడు. నేను నేర్చుకోవడం కోసం వచ్చానా, నేర్పించడం కోసం వచ్చానా, లేకపోతే అందరికీ ఎగ్జాంపుల్గా వచ్చానా? ఎగ్జాంపుల్గా వచ్చిన వాడు అవతార పురుషుడు. వాడు నేర్పించడం కూడా రాలేదు. వాడు నువ్వు నేర్చుకో, వాడి దగ్గర పోయి నేర్చుకో, నేను ఎగ్జాంపుల్గా వచ్చాను అంటాడు. వాటిని అవతారాలు అంటారు. వాడు నేర్పించారు కానీ వాడు ఎగ్జాంపుల్ మనకి. అలాగా. సో
సో మనకు తెలుస్తుంది, అంతరావబోధం ఉంటుంది. నేను ఎందుకోసం వచ్చానో మనకు తెలుస్తుంది. ఆత్మ అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, అదే ఆత్మతో వచ్చాం కదా. ఆత్మ అక్కడ వదిలిపెట్టేసి రాలేదు, ఇక్కడ మనం ఆత్మగానే వచ్చాము. అక్కడ ఆత్మతో ఏ నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ కూడా మనకి అదే నిర్ణయం మనకు తెలుస్తుంది. కొంచెం ధ్యానం చేస్తే తెలుస్తుంది, సజ్జన సంగతిని చేస్తే తెలుస్తుంది నువ్వు ఎందుకు వచ్చావు ఏంటి సంగతి. ఆ సజ్జన సంగతిని చేసుకోవాలి అంటే సత్యమైన జనులతో కలవాలి. నువ్వు ఎలాంటి వాళ్ళతో కలుస్తావో ఆ వాళ్ళుగా నువ్వు తయారవుతావు. సజ్జన సంగతిని చాలా ఇంపార్టెంట్. ఈ పిఎంసీ ద్వారా ప్రపంచం అంతా ఇంట్లో కూర్చొని సజ్జన సంగతిని చేస్తున్నారా లేదా? చాలా. ఎలా ఉంది పిఎంసీ గురించి మీరు చెప్పండి, ఈ ప్రోగ్రామ్స్ గురించి. పిఎంసీ అనేది ప్రపంచంలోనే మన స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఛానల్ అండి ఇది. ఆధ్యాత్మికంగా ఇంతవరకు ఛానల్స్ ఏదున్నా కానీ దాంట్లో కొన్ని నమ్మకాలని వాటిని కలిపేసేసి ఒక ఛానల్గా ఇచ్చారు కానీ ఉన్నది, కానీ ఒక ప్యూర్ స్పిరిచువాలిటీ అందించేది మాత్రం ఒక పిఎంసీ. అయ్యా, దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థమైన తర్వాత వాడికి టైమే ఉండదు, ఇంకా వేరే చూడాలి దేనికి టైం ఉండదు. ఆ అర్థం చేసుకునేంత క్రమంలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ మార్పులు జరుగుతుంటాయి వాళ్ళల్లోనే. ఆ తర్వాత అర్థమైన తర్వాత పిఎంసీ తప్ప వానికి ఇంకో ఛానల్ పేరు గుర్తురాదు, ఇంకో కార్యక్రమం గుర్తురాదు. ఇక్కడ దాంట్లో టెలికాస్ట్ అయినటువంటి అనుభవాలు కానీ, గురువుల సందేశాలు కానీ ఇవి వింటూ ఉంటుంటే ఇంక ప్రత్యేకంగా ఎక్కడికో పరిగెత్తి పూజలు, హోమాలు, వ్రతాలు చేసే అవసరం రాదు వాడికి. ఇంకెక్కడో ఏదో దేశంలో గురువులు ఉన్నారని పరిగెత్తే అవసరం రాదు. ఇంట్లో ఉండే తనను తానే తీర్చిదిద్దుకునే ఒక గొప్ప అవకాశం ఈ ప్రపంచానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా అందించబడినటువంటి ఒక అద్భుతం పిఎంసి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తాం ఒకటే సార్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కాసేపు ధ్యానం చేద్దామా? తప్పు. నా బ్యాగ్ ఇవ్వబా, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. బీ విత్ యువర్ బ్రెత్. అన్నిటికీ మూలం, శారీరక ఆరోగ్యానికి, మానసిక సంతోషానికి, బుద్ధి యొక్క వికాసానికి, ఆత్మ యొక్క తృప్తికి మూలం ఆనాపానసతి, శ్వాసానుసంధానం. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస మిత్రులారా. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు పోతాయి. మన మీద మనం నమ్మకం ఉంచుకోవడమే ఆధ్యాత్మికత. మన మీద మనం నమ్మకం ఉంచుకోవడమే స్వధర్మము. మనల్ని మనం బంగారు చేసుకోవడమే స్వధర్మము. ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం బలోపేతం చేసుకోవడమే స్వధర్మము. పరధర్మానికి నాంది స్వధర్మము. ఇంట గెలవడం అంటే స్వధర్మమే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస మిత్రులారా, శ్వాసానుసంధానం. ప్రతిరోజు మనకి శక్తినిచ్చేది మన ధ్యానమే. ప్రతిరోజు మనకి మరింత తెలివినిచ్చేది మన ధ్యానమే. ప్రతిరోజు మనకి మరింత సంతోషాన్ని ఇచ్చేది మన ధ్యానమే. ప్రతిరోజు మనకి మరింత జ్ఞానాన్ని ఇచ్చేది మన ధ్యానమే. రోజుకి 24 గంటలు ఉన్నాయి. ఏం చేస్తున్నాం మనం? ఎంతో చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. రాజైనా పేదైనా, ఆడైనా మగైనా, పిల్లవాడైనా ముసలివాడైనా అందరికీ ధ్యానమే. ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, చైనాలో ఉన్న అందరికీ ధ్యానమే. ప్రతి ఒక్కరికి ధ్యానమే. ఆఖరి 1 నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి 30 సెకండ్లు శ్వాసానుసంధానం. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, Satyam Garu. I am very happy. I heard your story today. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు. మీ యొక్క సారథ్యంలో ఈ పిఎంసి బ్రహ్మాండంగా ఎవరెస్ట్ దాకా ఎగరాలని చూసుకుంటున్నాను. మీ ఆశీస్సులతో ఎవరెస్ట్ని కూడా దాటుతుంది. అయ్యా, ఎవరెస్ట్ కంటే ముందు పిఎంసి చెప్పి తర్వాత ఎవరెస్ట్ గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా స్వామి. థ్యాంక్ యూ.